హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మా వీడియోస్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఆల్సో స్టడీస్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటి అంటే గనక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ నుంచి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఏంటి అంటే కనుక వాట్ ఈజ్ బైనామియల్ నామన్క్లేచర్. సో వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. సో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ బైనామియల్ నామన్క్లేచర్. బై అంటే 2, నామియల్ అంటే పేరు. సో ఇన్ ద సైంటిఫిక్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యాస్ 2 కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ బైనామియల్ నామన్క్లేచర్. ఆర్గానిజం యొక్క నేమ్లో 2 కాంపోనెంట్స్ ఉంటే కనుక ఏ నేమ్లో? సైంటిఫిక్ నేమ్లో. సో ఆర్గానిజం యొక్క సైంటిఫిక్ నేమ్లో 2 కాంపోనెంట్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే బైనామియల్ నామన్క్లేచర్ అంటారు. ఈ 2 కాంపోనెంట్స్లోనూ ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి జనరిక్ నేము, సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి స్పెసిఫిక్ ఎపిథీట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెపియన్స్ ఉంది. హోమోసెపియన్స్లో ఫస్ట్ కాంపోనెంటు హోమో వచ్చేసి జనరిక్ నేము, సెపియన్స్ వచ్చేసి స్పెసిఫిక్ ఎపిథీట్ అనమాట. అదే ప్లాంట్స్లో కనుక చూసుకున్నట్లయితే మ్యాంగిఫెరా ఇండికా ఉంది. ఈ మ్యాంగిఫెరా ఇండికాలో మ్యాంగిఫెరా వచ్చేసి జనరిక్ నేము, ఇండికా వచ్చేసి స్పెసిఫిక్ ఎపిథీట్ అనమాట. ఇదండి బైనామియల్ నామన్క్లేచర్ అంటే. సో అండ్ ఆల్సో ఈ బైనామియల్ నామన్క్లేచర్ అనే సిస్టమ్ని తీసుకొచ్చింది ఎవరు అంటే గనక కెరోలస్ లిన్నేయస్ అనమాట. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.